హలో గైస్, అంతా ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనం వీడియోలో కువైట్ సిటీకి వెళ్ళడం జరిగింది. దాని గురించి మొత్తం వీడియో ఉండదు, వీడియో చూడండి. అదేవిధంగా ఈ వీడియోలో ఒక మంచి పర్ఫ్యూమ్ అనేది సిల్వర్ సెంట్, దీని గురించి కూడా వీడియోలో చేయడం జరిగింది. ఇది తక్కువ కాస్ట్లో కువైట్లో ఎక్కడ దొరుకుతుంది అనేది మంచి పర్ఫ్యూమ్ అండి. మంచి స్మెల్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. సిల్వర్ సెంట్ దీని పేరు. ఇది ఒకసారి ట్రై చేశాను నేను. స్మెల్ అయితే ఇప్పటికీ చాలా బాగుంది నాకైతే. ఇది తక్కువ కాస్ట్లోనూ ఉంది, అలాగే హై రేంజ్లో కూడా ఉంటుంది. తక్కువ కాస్ట్లో ఉండేది చాలాసేపు రాదనమాట, కొద్దిసేపు వస్తుంది, ఆ తర్వాత రాదనమాట. అదే మంచి కాస్ట్లో ఎక్కువ రేటు పెట్టుకుంటే అది స్మెల్ అనేది కూడా వన్ డే మొత్తం అలాగే ఫ్రెష్నెస్ ఉంటుంది. వీడియోకి ముందుగా అయితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనము వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనము కువైట్ సిటీలో ఉన్న గోల్డ్ షాప్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ అన్ని గోల్డ్ షాప్లే అనమాట. అక్కడ కనపడే వ్యక్తి కొద్దిగా పరిచయం అయితే ఉందన్నమాట మనకు. ఎప్పుడు గోల్డ్ షాపులకు ఇక్కడ వచ్చినప్పుడు పరిచయం మాట్లాడుతూ ఉంటాడనమాట. చాలా మంచి వ్యక్తి. హాయ్ చెప్తున్నాడు మనకు. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేయండి అతనికి. ఇక్కడైతే అల్ దలాల్ అల్ బిలాల్ అనమాట షాప్ పేరు. వీళ్ళకి 2 షాపులు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు అన్ని గోల్డ్ షాపులే అండి. మొత్తం అంతా లోపల కాంప్లెక్స్ లోపల మొత్తం గోల్డ్ షాప్లే. ఇంకోటి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ఆ గోల్డ్ షాప్లో ఎక్కడ చూసినా కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. తెలుగు వాళ్ళ డామినేషన్ కువైట్లో కూడా ఎక్కువగానే ఉంది. ఏ షాప్లో కూడా చూసినా కూడాను ఏమన్నా అంటారు. రాజంపేట అంటే రైల్వే కోడూరు అంటారు. ఎక్కడ చూసినా మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కువైట్లో కూడా, షాపుల్లో పనిచేసే వాళ్ళు కూడా. అంటే ఈ కువైట్ వాళ్ళకు కూడా, కువైట్ ఓనర్స్ కూడా ఇండియన్స్ అంటే కొద్దిగా నమ్మకం అనమాట. వాళ్ళనే ఎక్కువగా పనులేకి తీసుకుంటూ ఉంటారు. పనులేకి పెట్టుకోవడానికి కూడా ఇండియన్స్ మీద నమ్మకం అనమాట. అందుకే ఇండియన్స్ కూడా ఎక్కువగా ఇక్కడ ఇలాంటి జాబ్స్లో ఉంటారనమాట. వాళ్ళే వీసాలు ఇచ్చి షాప్లో ఉంటారనమాట. గోల్డ్ షాప్లో అక్కడ ఉండి సేల్స్ మ్యాన్గా ఉంటారనమాట. శాలరీ నెలకి ఇంత అని ఉంటుంది వాళ్ళకు కూడాను. ఓనర్ వచ్చి కువైట్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు జస్ట్ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారనమాట. ఒక షాప్కు 4-5 ఉంటారు. షాపును బట్టి పెద్ద షాప్ అయితే ఇంకా ఎక్కువ చాలా మంది ఉంటారు. చిన్న షాప్ అయితే 2-3 ఉంటారనమాట. ఆ విధంగా అయితే కనీసం 4 అయినా ఉంటారు షాప్కు. ఇంకా చాలా పెద్ద షాప్ అయితే 20 మంది కూడా ఉంటారండి. ఇక్కడ మీరు చూసినది ఇది మరో షాప్ అనమాట. ఇక్కడ కూడా అంతా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మీరు గమనించవచ్చు. షాపింగ్ కూడా వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఇండియన్స్ ఎక్కువగా ఇక్కడికి షాపింగ్ ఉంటారు. సో కువైట్ వాళ్ళు అయితే ఏమి షాపింగ్లకి ఇక్కడంతా ఏం రారనమాట. ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళ కోసమే. తెలుగు వాళ్ళు ప్లస్ ఇండియన్స్. 24 క్యారెట్లు 23 ఆర్మియాలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్లు 22 మియాలు ఉంది. అది కూడా మీ స్క్రీన్ మీద చూసి ఉంటారు. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని పూల్కహార్లు, లాంగ్ చైన్స్, అన్ని రకరకాల డిజైన్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది మాలియా అంటారు. మాలియాలో ఇక్కడ గోల్డ్ ఎక్కువగా షైనింగ్ కూడా బాగుంటుంది. ముర్గాఫ్లో కూడా గోల్డ్ ఉంటుంది. ముర్గాఫ్ అంటే అది కూడా కువైట్లో ఇంకొక భాగం. అది అక్కడ కూడా గోల్డ్ ఉంటుంది, కానీ షైనింగ్ అయితే ఇక్కడే మాలియాలోనే బాగుంటుంది. ముర్గాఫ్లో గోల్డ్ షైనింగ్ ఉండదు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాకు అనిపించింది, నేను చెప్పాను అనమాట. ఇక్కడ చూస్తే బయట మొత్తం అంతా సెంట్ షాప్ కూడా ఉందన్నమాట. సెంట్లు, పర్ఫ్యూములు కూడా దొరుకుతాయి. మీకు చెప్పాను స్టార్టింగ్లో వీడియోలో. ఆ సెంట్ షాప్ వచ్చేసి అక్కడే ఈ లిఫ్ట్స్ ఉన్నాయి. ఈ లిఫ్ట్స్ కింద ఉందన్నమాట. లిఫ్ట్స్ ఎక్స్కలేటర్ ఉన్నాయి. ఎక్స్కలేటర్ కింద ఉండే షాపే అది. పర్ఫ్యూమ్లు అంగడి పెట్టినారనమాట. అక్కడ పర్ఫ్యూమ్లు, ఇంకేదన్నా జ్యువెలరీ, ఏదన్నా సన్ గ్లాసెస్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ కూడా. ఆ షాప్ పేరు వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, జ్యువెల్ స్టైల్ గిఫ్ట్స్ అండ్ యాక్సెసరీస్. ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ మనకు ఎంత కావాలంటే అంత ఇస్తారనమాట. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద జాడీల్లో ఊరగాయల జాడీలు మాదిరి పెట్టుకుంటారు. అన్ని పేర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సిల్వర్ సెంట్ కూడా ఇక్కడ ఇది సిల్వర్ సెంట్ అనమాట. సిల్వర్ సెంట్ నాకు బాగా నచ్చింది. దాని తర్వాత ఎసెన్షియల్, యూదల్ వుడ్, ఇంకా ఏదేదో పేర్లు అన్నీ ఉన్నాయన్నమాట. సిల్వర్ సెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు. దినార్కైనా నుస్కైనా ఇస్తాడు. ఆ తర్వాత ఇక్కడ హోటల్కి వచ్చాను. బోటీ తీసుకున్నాను అనమాట. బోటీ బాగా చేసి ఇచ్చాడు అతను. ఇది హోటల్ వచ్చేసి హోటల్ పేరు ఓజీన్ హోటల్. ఇది వచ్చి జహరాలో ఉంది అనమాట. జహరాలో ఉంది. ఇక్కడైతే దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇక్కడ. దమ్ బిర్యానీ. ఈ హోటల్ వచ్చేసి మొత్తము చాలా 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొక ఈ లైన్లోనే ఇంకా పక్కన ఇంకో హోటల్ కూడా ఉందన్నమాట. ఈవినింగ్ టైమ్స్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి బోటి పరోటా, లేకుంటే దమ్ బిర్యానీ, ఒకరోజు మటను, ఎలా పడితే అలా ఏది ఒక రోజు ఒకటి తింటే ఇంకో రోజు ఇంకొక టేస్ట్ చేసే విధంగా తింటూ ఉంటాను అనమాట.
బయట అంతా తినడానికి కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి డ్రైవర్ కష్టాలని చెప్పాను, ఇతనే అనమాట డ్రైవరు. వంట చేసుకున్నాడు. నైట్ వచ్చేసి 1 o'clock అయింది, ఇంతవరకు తినలేదంట. బయట పోయి ఇప్పుడు వచ్చాడనమాట. ఇప్పుడు ఖాళీగా దొరికింది వంట చేసుకోవడానికి. ఇక్కడైతే చికెన్ వచ్చి నానబెట్టాడంట దీంట్లో. ఇందులో వచ్చేసి రైస్ మొత్తం వేసున్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇతని కష్టాలకైతే ఒక లైక్ చేయండి. ఫ్యామిలీని వదిలేసి కోయేట్కి వచ్చాక ఏ బ్యాచిలర్కైనా కూడా ఆ కష్టాలు అయితే తప్పవు అనమాట. కష్టపడి వంట చేసుకోవాలి, తినాలి, డ్రైవర్లు చెప్పినట్లు కోయేట్ వాళ్ళు చెప్పినట్లు వినాలి, అన్నీ చేసుకొని ఎంత టైం అయినా కూడా చేసుకొని తినాలి, తప్పదు, లేకుంటే నిద్ర రాదనమాట. నేనైతే ఇక్కడే పక్కనే ఉంటాను, అప్పుడప్పుడు వచ్చి ఇతన్ని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే పక్కనే ఉంటాడు, మన ఇండియన్స్ అని చెప్పేసి పలకరి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది గైస్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.